మిమ్మల్ని దయాన్న అని పిలుచుకుంటారు, అందరి మీద నేను దయతో ఉంటానని మీరంటూ ఉంటారు. కానీ శరణ్ చౌదరి మీరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, తనని కిడ్నాప్ చేసి బలవంతంగా తన ఇంటిని రాయించుకున్నారని చెప్తున్నారు. మీపైన కంప్లైంట్ కూడా చేశారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో మీరు క్లారిటీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శరణ్ చౌదరి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలియదు. అసలు విజయ్ అంటే అనే కూడా పిటిషన్దారు కూడా నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. నేను తానామా సభలో పోయినా. తానామా సభలో అంతా 10 కలిసి ఈ విజయ్కి అన్యాయం జరిగింది, మీరు ఏదన్నా సాల్వ్ చేయండి అని తానా సభలో వాళ్ళందరూ కలిసి నాకు రిప్రజెంటేషన్ చేశాను. మంచిది, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి అని చెప్పాను. ఆయన వస్తే నేను ఆ కాయిదాలు చూసిన తర్వాత నాకు ఎందుకు ఆయన కరెక్ట్ అనిపించింది. నేను అసలు ఈ ల్యాండ్ కేసులలో పట్టించుకోను. రోజుకు నాకు హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు 1000 మంది ఉంటారు విజిటర్స్. అదే హనుమకొండలో దాదాపు 2,000-3,000 మంది ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్కు మన ఆఫీసర్లకు ఎవరికొరకు చెప్తాం కదనండి. దాంట్లో జెన్యూన్గా ఉంటే చేయండి అని చెప్తాం. నేను రోజు చెప్తా, నేను పలానా వాళ్ళకి సపోర్ట్ చేయమన్నా. పాప సిపి ఆనంద్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ మనిషి, ఆనెస్ట్ మనిషి. ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు మొత్తం తెలుసు. ఆయన ఒక పద్ధతి మనిషి. నేను వాళ్ళు వస్తే సిపి ఆనంద్ గారికి ఫోన్ చేసి 5 కోట్లు ఇచ్చిండట, ఇక పేపర్స్ ఉన్నాయి, రాసి ఇచ్చిండు 5 కోట్లు. ల్యాండ్ ఇస్తానన్నాడు, ఇస్తలేడు, తిప్పించుకుంటాడు. ఏదన్నా పిలిచి వాళ్ళు కూడా అడిగింది కేసు పెట్టండి. వాళ్ళు అడిగింది కూడా పైసలు ఇవ్వని కూడా అల్లే, కేసు పెట్టమని వాళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళు కేసు వాళ్ళు పైసలు ఇవ్వని కూడా అడగలే, పైసలు ఇస్తే ఇవ్వని, లేకపోతే కేసు అని పెట్టమని. కేసు కూడా పెట్టలేరట. పాపం వాళ్ళు కేసు పెడతానని ఆయన చుట్టూ ఆనంద్ గారికి చెప్పిన సంగతే నాకు ఎరక. మళ్ళీ ఏం జరిగింది ఏందనేది కూడా నాకు తెలియదు. మీరు అదే విషయం చెప్పారు. కానీ మీ 100 మంది 1000 మంది మీ దగ్గరికి వచ్చి ఇలాంటి ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పుడు విజయ్ విషయంలోనే మీరు అంత చొరవ ఎందుకు తీసుకున్నారు? ఒకటి, విజయ్కి ఎవరికైనా చొరవ చూపెడతా. అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి నేను చొరవ చూపెడతా. విజయ్కి అన్యాయం జరిగింది, 5 కోట్లు క్లియర్గా ఉన్నాయి కదా తీసుకున్నట్టు. ఆయనకు ల్యాండ్స్ ఇస్తానని ఇవ్వలేదు, చెప్పిన తప్పే ఉన్నదంటే. కానీ విజయ్ విషయంలో ఒక సివిల్ మ్యాటర్ కనిపిస్తుంది. దాంట్లో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఒక మంత్రి హోదాలో అది ఆయన ఏమీ క్లారిటీ ఇస్తలేడు. ఆయన పోలీస్ స్టేషన్లో ఒక 10 టైమ్స్ పోయిండట. దీంట్లో సివి ఆనంద్ ఎవరికో చెప్పిండు, అది అయిపోయింది. ఆయనే పోలీస్ స్టేషన్లో ఒక 10 సార్లు ఆయనను హరాస్మెంట్ చేసిండని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకుంటాడు. ఆయన మీద దాదాపు రేపు తెలిస్తే మీకు 10 కేసెస్ ఉన్నాయి. అసలు వ్యక్తి గురించి మీరు మాట్లాడు కూడా తప్పు. నా దయచేసి ఎదురుండి కేసెస్, చీటింగ్ కేసెస్ 1 2 3 4 5 కేసెస్ ఉన్నాయి. ఇంకా 10 వెళ్తాయి. 10 కేసెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఒక నిమిషం మీరు ఏంటండి, వాళ్ళ మిస్సెస్ది పాస్పోర్ట్ కూడా రద్దు చేసిండ్రు. అంటే మీరు మిస్సెస్ పేరు మీద దొంగ కంపెనీ పెట్టి అసలు వ్యక్తి గురించి నేను డిస్కషన్ చేస్తుడు. నన్ను మిమ్మల్ని ఏ కేసుకు సంబంధించి ఒక రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేశాడు ఆర్టికల్ 226 కింద. కానీ రిట్ పిటిషన్ కూడా పోలీసులు ఫోర్స్ చేసి బలవంతం చేసి అది విత్డ్రా చేసి, ఈ కేసుకు ఆ కేసుకు సంబంధం లేదు, ఇది వేరే కేసు. ఓకే, ఇది మీరేమనుకుంటున్నారంటే ఇది వేరే, ఈయనకు సంబంధించిన కేసెస్ కాయి, వేరే వాళ్ళు అయ్యి. ఓకే, మీరు ఇట్ల మీద కొన్ని నోట్స్ కూడా రాసుకున్నారు. ఏంటి ఈ కేసులకు సంబంధించి? ఏంటి కేసులకు సంబంధించి మీకు చెప్తున్నా, మీరు వెరిఫై చేయండి. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద వేసిండు, అన్ని దొంగ కంపెనీలు పెట్టిండని, చీటింగ్ చేసిండని, మా దగ్గర డబ్బులు తీసుకున్నారని గతంలో పాత కేసులు అవన్నీ. ఈ కేసు కాదు అది. నేను ఒక్కటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేసిండని అంట. ఈయన ఏమన్నాడు? మీరు విజయ్ది స్టేట్మెంట్ కూడా మీరు చూడండి. నాది కేసు బుక్ చేయమన్నట్టు తిరుగుతాండి ఆయన. నేను ఎట్లనో కోర్టు ద్వారానో ఎట్లనో తెచ్చుకుంటాను పిటిషన్. ఆయన ఏమంటాడు? కాంప్రమైజ్ చేసుకొని ఎంతో కొంత ఇస్తాయని ఆయనే. మీరు విజయ్ స్టేట్మెంట్ చూడలేదా మీరు?
అవును చూసాం, మరి విజయ్తో మాట్లాడాం కూడా.